ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో 50,000 ఉన్నాయి. నీ 8 నెలల జీతం తీసుకో. నాకెందుకు ఇస్తున్నారు సార్? ఆ, ఈ కేక్ని 50,000తో కొనుక్కుంటున్నాను. ఎందుకు సార్? నీకు కారణాలు కావాలా, కరెన్సీ కావాలా? అంటే సార్ అది ధనలక్ష్మి జేబులోకి వస్తానంటే వద్దంటావేంటమ్మా? తీసుకో. తీసుకో. ఈ కేక్ డెలివరీ ఇచ్చి. సార్ ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం కాదు, కేక్ ఉంది. ఎందుకో భయంగా ఉంది సార్. భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్క డెలివరీకి 50,000. ఎంజాయ్ బ్రో. ఇంకా బయలుదేరు. డెలివరీ ఇవ్వగానే నాకు ఫోన్ చేయి. నా నెంబర్ తీసుకో. ఓకేనా? ఓకే సార్. వెళ్ళు. వాడి కేక్ని తీసుకెళ్ళి వాళ్ళకిస్తాడు. కేక్ కట్ చేయడానికి అందరూ చుట్టూ గ్యాదర్ అవుతారు. ముందు క్యాండిల్ ఆర్పుతారు, ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అందరూ బర్త్డే సాంగ్ పాడతారు, హ్యాపీ బర్త్డే టు యూ అని. అక్షయ చిట్టి చిట్టి చేతులతో కేక్ కట్ చేస్తుంది. లోపలున్న బాంబ్ వైర్ కూడా కట్ అవుతుంది. దాంతో బాంబు పేలుతుంది. బూమ్! ఒక్క బాంబుతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అవుట్. ఇల్లు వల్లకాడవుతుంది. వాళ్ళ చావు వార్త వినగానే ఈ కేక్ని నేను కట్ చేసుకొని తినాలి. అక్షయ్ ఇంకా రాదేంటి? త్వరగా రమ్మని చెప్పండి, కేక్ కట్ చేద్దాం. అదిగో వచ్చేస్తుందమ్మా. నాన్న ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేసానమ్మా. నాన్నా, రేపు అక్షయ పుట్టినరోజు. తండ్రి లేడని, కుటుంబం లేదని తను బాధపడుతుంది. అందుకే మీ అందరి సమక్షంలో నేను అక్షయ పుట్టినరోజుని జరిపించాలని అనుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ నాన్నా. ఈ గిఫ్ట్ కంటే మీరు రావడమే గిఫ్ట్ నాన్న. ఫ్రెండ్స్, ఈయనే మా నాన్న. మీ నాన్న హీరోలా ఉన్నాడు. అవును, మా నాన్న హీరోనే. మాట నిలబెట్టుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ వాళ్ళెవరూ రాలేదా? నా ప్రయత్నం నేను చేశాను. వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళు రారని నాకు తెలుసులే. అసలు నువ్వొస్తావన్న నమ్మకమే లేదు.
ఏదో అద్భుతం జరిగినట్టు వచ్చేసావు. పోనీలే, నువ్వైనా వచ్చినందుకు చాలా సంతోషం. కాఫీ తీసుకొస్తానండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రాకపోయుంటే ఈ బర్త్డేలో నాకు ఆనందమే ఉండేది కాదు. అక్షయ, నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండు. నేను మీ నాన్నతో మాట్లాడి ఇప్పుడే వస్తాను. సరే పెద్దమ్మా. శ్రీకర్, ఒకసారి ఇలా రా. అక్షయ, నీ డ్రెస్ చాలా బాగుంది అక్షయ. థ్యాంక్ యూ. నువ్వు రావడంతో అక్షయ అవనీలు ఎంత ఆనందపడిపోతున్నారో చూడు. చీకట్లు అలుముకున్న వారి జీవితంలోకి ఒక్కసారిగా వెలుగులు నిండినట్టుగా సంతోషంతో మొహాలు వెలిగిపోతున్నాయి. నువ్వు ఖచ్చితంగా వస్తావని ఇద్దరూ చుట్టుపక్కల వాళ్ళందరితో చెప్పుకున్నారు. రాత్రంతా ఇద్దరూ నిద్రపోలేదు కూడా. నువ్వంటే ఎంతగానో ఇష్టపడి ఎంతగానో ఆరాధించే అవని తప్పు చేసుంటుందని అసలు నువ్వెలా అనుకుంటున్నావు? ఒకసారి నువ్వు కూడా ఆలోచించాలి కదా. నీ ఇంట్లో నిహారిక అనే పాము ఎప్పటినుంచో తిరుగుతోంది. అవని కాపురాన్ని కాటేయాలని చూస్తోంది. దాని కుట్రలో భాగంగా దొంగ ఆధారాల్ని నీ ముందు ప్రవేశపెట్టుండొచ్చు కదా. విలువైన వాటిని దూరం చేసుకుంటే దూరం చేసుకున్నవాడు దురదృష్టవంతుడవుతాడు శ్రీకర్. అలాంటి భార్యని, అలాంటి కూతుర్ని చూసుకొని జీవితాంతం ఆనందంగా గడిపేయొచ్చు. అటువంటి ఆనందాల్ని ఎందుకు కాళ్ళదనుకుంటున్నావు? ఆనాడు జాతకం కుదరని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఎంతో ధైర్యంగా ఇంటికి తీసుకుని వెళ్లిన వాడివి ఇప్పుడు ఎలా వదిలి ఉండగలుగుతున్నావు? ఎందుకు నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నావు? కాస్త ఇప్పటికైనా ఆలోచించు. మంచి మనసున్న ఆడది భర్తని రాజుని చేసుకుని మురిసిపోతుంది. అవని అలాంటిది. మూర్ఖురాలైన ఆడది భర్తని బానిసం చేసుకుని ఆడుకుంటుంది. ఆ నిహారిక లాంటిది. అంత తేడా ఉంది. ఆ తేడాని గమనించు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని అయోమయంలో ఉన్నాను వదినా. వాళ్ళకి నువ్వు ఈ ఆనందాన్ని ఈ గంట మాత్రమే ఇచ్చి వెళ్ళిపోదామనుకుంటున్నావా? లేదా జీవితాంతం ఇద్దామనుకుంటున్నావా? నా ప్రశ్నకి నీ సమాధానం ఏంటి శ్రీకర్?